మంచిగా ఉంటాయి ఇవాళ. కవిత గొల్యం, కవిత గొల్యం. ఇదేంది? రేవంత్ బల్యం. కవిత గొల్యం, రేవంత్ బల్యం. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యన కారు ఏమవుతుంది? నలిగం బిలిగం. కెమెరా మంచిగా పెట్టి పిల్లగా. ఇవాళ మనము మహాపత్రికలో వచ్చిన ఈ భాగవతానికి మనం ఇవాళ పాఠాలు ఖచ్చితంగా చెప్పుకోవలసిందే. మరి ఏంది తాత? కవిత గొల్యం ఏంది, రేవంత్ బల్యం ఏంది, కారు నలిగం బిలిగం ఏంది? ఇగో ఇప్పుడు నాయనా, ఓ నాయనా, నేను ఎట్ల పోట్ల మాటలు అంటుంటే నా పానం ఊకుంటలేదు నాయనా. ఓ నాయనా, నాయనో, నిన్ను 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 మత్సవున్న నాయకుడిగా ఈ తెలంగాణ సమాజానికి నీ గురించి చెప్తుర్రు. నువ్వేదో దొంగతనం చేసినట్టుగా, నువ్వేదో చెడ్డపని చేసినట్టుగా, నువ్వేదో మంది కొంపలు ముంచినట్టుగా. నాయనో, ఓ నాయనా, నువ్వేం చేస్తేవి నాయనో అని నిన్న విలేకరుల మీటింగ్లో కవితమ్మ కన్నీరు పెట్టుకుందట. అయితే మా నాయన సొక్కం పూస ఎవరు? బాయికాడ తమాషగా రామసకదనంగా ఉంటున్న కేశీరావు సొక్కం పూస. ఇక్కడ హరీష్ రావు, సంతోషరావు అనకొండలాట. వీళ్ళే ఇప్పుడు ఈ కథ మొత్తం అంతా దీనికి కారకులు అయ్యిర్రాట. ఇప్పుడు ఆమె పరోక్షంగా ఇప్పుడు ఆమె చెప్తుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఇప్పుడు గొయ్యం పెంచి కూర్చుంది. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా హరీష్ రావు కాళేశ్వరము ఏదైతే నివేదిక ఉందో, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఉందో అదంతా తప్పుల దడక, అదంతా సుత్తి, మీరు మాకు అన్యాయం చేస్తుర్రు, మమ్మల రాజకీయ కక్షతోటి తొక్కాలని చూస్తుర్రు అని హరీష్ రావు అసెంబ్లీలో బొబ్బలు పెట్టిండు. ఇక ఇప్పుడు కవిత ఏమంటుందయ్యా అంటే, ఈ కాళేశ్వరంలో కథ గమ్మించింది, మా అయ్య చుట్టూ 2 అనకొండలు చేరి ఈ చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే హరీష్ రావు, సంతోష, హరీషు, మేఘా కృష్ణారెడ్డి. ఇక ఇప్పుడు ఆయన పాత్ర కూడా ఉందట. వీళ్ళు ముగ్గురు కలిపి ఇగో మా అయ్యకు ఈ చెడ్డ పేరు తీసుకొని వచ్చిర్రు అనేది ఇప్పుడు కవితమ్మ అంబయ్య వెళ్ళబోసుకుంటుంది. అయ్య మంచోడేనాట. అసలు కాళేశ్వరము ఏదైతే ప్రాజెక్టు తొలిదొంబరము సురువు చేసేటప్పుడు హరీష్ రావు లేడాట. వాళ్ళు అయ్యే చేసిండు. శంకుబండ నాటి కొబ్బరికాయ కొట్టి రిబ్బన కట్ చేసింది వాళ్ళ అయ్యే. ఇప్పుడు ఇంట్లో బుడ్డ కోడియాగలే, బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు అని మనం కూడా మన ఏఎన్ఎన్ మార్నింగ్ న్యూస్లో చెప్పుకున్నాం. బుడ్డ ఇంజనీర్లే 100 కోట్లు మింగిర్రు. మరి దీన్నంతా కథ నడిపించే రథసారథి ఎన్ని మింగాలే అనేది తెలంగాణ సమాజానికి కూడా మనసులా పడ్డది. ఇక ఇప్పుడు కవితమ్మ ఎట్టుబడి నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, నేను మా అయ్య దగ్గర మార్కులు సంపాదించుకోవాలి, మా అయ్య మంచోడే, మా అయ్య మంచోడే, వెనకడికి దయ్యాలు మా అయ్య చుట్టూ తిరుగుతున్నాయి అని అనే కదా. ఇప్పుడు ఆ దయ్యాలు ఎవరయ్యా అంటే ఇప్పుడు హరీష్ రావు, సంతోషు.
అనేది ఇప్పుడు కవితమ్మ ఇగో ఇప్పుడు ఈ రకంగా నిన్న కుండ బద్దలు కొట్టి చెప్పుకొచ్చింది. ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఏమర్థమవుతుంది? ఆహా, కాళేశ్వరంలో కథ నడిచింది అంటే ఇప్పుడు కవితమ్మ నోట్లకి వెళ్తుంది ఈ పలుకులు, కవితమ్మ నోట్లకి ఈ శిల్క పలుకులు వెళ్తున్నాయి అంటే నిజంగానే అయ్యింది, జరిగింది. ఇంకోటి, ఈ కేసు సిబిఐకి ఇస్తే ఎట్లా సిబిఐకి ఇస్తారు, ఏ రకంగా సిబిఐకి ఇస్తారు? అరే ఎవరికి ఇస్తే ఏందమ్మా, తప్పు చేయనప్పుడు భయమే లేదు, నిజమా కాదా? తప్పు చేయనప్పుడు భయమే లేదు. ఏడికైనా పురస్తే, ఎందాకైనా పురస్తే, నేను దొంగతనం చేస్తే భయపడతా, నేను లంగతనం చేస్తే భయపడతా, నేను తప్పు చేస్తే భయపడతా అని ఉంటాడు తప్పు చేయనోడు. కానీ అయ్య కేసుని, కాళేశ్వరం కేసుని సిబిఐకి ఒప్పచెప్తాం అంటే గసగస 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 శాప పిల్ల లెక్క వణికిపోతుంది. ఎవరు? కవితమ్మ. మరి కవితమ్మ అయ్యకాడ 100 మార్కులు కొట్టడానికి ఆడుతున్న డ్రామానా, లేకపోతే నిజంగానే అయ్య మీద ప్రేమ ఉండి ఈ రకంగా మాట్లాడుతుందా? ఓ మాట అనాలి కదా, అయ్యా నువ్వేం భయపడకు, మన కాడ పాపమే లేకపోతే భయమే లేదు అనేది మరి అయ్యకి ఎందుకో చెప్తలేదు? లేదు. ఇప్పుడు ఆమె ఏంటంటే ఎప్పుడైతే తిహార్ జైల్లో తికార పెట్టిందో ఇక అప్పటి సంది ఈమె పచ్చిపురుసు కంటే పలచగా అవుతుంది. ఆ తిహార్ జైలు కూడా తొవ్వ చూపించింది ఈ సంతోషరావు అనేది కూడా బయటకు వస్తుంది కథ. అదొకటి మనసులో పడ్డది. మరి అయ్యకు మందు గోళీలు వేస్తాడేమో సంతోషరావేనా, ఈయన ఎట్లా ఈ పీడ వదిలించుకోవాలి అనేది అదొకటి పడ్డది. ఇక మరి నేను పార్టీలో నెంబర్ 1గా రావాలి, రేపు మా అయ్యకు చేత కాకపోతే నేను మరో జయలలితని కావాలి, మరో మమతా బెనర్జీని కావాలి అనేది ఇప్పుడు ఆమె కంకణం కట్టుకుంది. ఇక అందుకనే మా అయ్య మంచోడే, హరీష్ రావు సంతోష. అరే రథసారదే మీ అయ్య, హరీష్ రావుకు తెలవకుంటేనే మీ అయ్య కాళేశ్వరానికి కొబ్బరికాయ కొట్టి ముహూర్తం చేసినోడా, 80,000 పుస్తకాలు చదివి కాళేశ్వరము రూపురేఖలు గీసినోడా, గీతలు గీసినోడా, డిజైన్లు చేసినోడా. అంటే కేసీరావుకు తెలవకుండా నడిచిందా కథ? కేసీరావుకు తెలవకుండా, కేసీఆర్ కనుసన్న లేకుండా, కనుసైగ లేకుండా కాళేశ్వరం కథ జరిగిందా? అంటే తెలంగాణ జనాలు కూడా ఆలోచనలో మునిగి తేలుతుర్రు. అసలు ఏం జరుగుతుంది, కవితమ్మ ఆరాటము దేనికోసము? ఇప్పుడు ఉద్యమం తీసుకుందాం. తెలంగాణ ఉద్యమంలో హరీష్ రావు లేకుండా కేసీరావు ఏనాడైనా ముందడిగేసిండా? ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, పార్టీలకు వచ్చి జైను అయ్యేటోళ్ళు కానీ, మీటింగులు వెట్టకాడ కానీ, షెడ్డో పాటో మాట్లాడే కాడ కానీ ఎక్కడనైనా హరీష్ రావు పాత్ర లేకుండా కేసీరావు ఒక్కడు చేసిండా? లేదు. అడుగునా బుడియబాబు లెక్క అడుగున హరీష్ రావు పాత్ర ఉంది. తెలంగాణ ఉద్యమంలో కేసీరావు మలుపులో, ప్రతి గెలుపులో హరీష్ రావు పాత్ర ఉంది. ఇవాళ కవితమ్మ స్వార్థం కోసం ఇగో ఈ రకంగా గొళ్ళెం పెట్టి కూసుంది. అందుకనే కవితమ్మ ఇవాళ మనం ఏఎన్ఎన్లో ఇగో కవితమ్మ గొళ్ళెం, ఇది కవితమ్మ గొళ్ళెం అయితే ఇక ఇప్పుడు రేవంత్ బలమైంది తాత అని కూడా మీకు అనుమానం వస్తుంది. ఇప్పుడు ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి అనేది రేవంత్ అయ్యే సాన తెలివికల్లోడు. ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, చల్లగా మెల్లగా కెలిగించినట్టే చూడు. నొప్పి ఏడ పుట్టానో ఆడ చిన్నగా వెలిగించినట్టు అది సురుకు ఎక్కడ తగులాలనో అరికాలం మంట
అరికాలు మంట నశాలానికి అంటినట్టుగా ఇప్పుడు రేవంత్ బల్యం ఏందంటే ఈ కాళేశ్వరం కథ, కాళేశ్వరంలో తప్పు జరిగింది, కాళేశ్వరంలో కథ జరిగింది అనేది సొంతం బిడ్డనే చెప్తుంది. కవితమ్మనే ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. కాళేశ్వరం కథ మీద